హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడండి మీ ముందుకి ఓ బుక్ సెల్ బాక్స్ అండి. ఇవి వచ్చండి మనకు గుంటూరు నుంచి రవి గారు ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత దూరం నుంచి నాకు ఆర్డర్ రావడం అంటే చాలా గొప్ప అండి నాకు. అందుకోసం ఆ రవి గారికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అయితే ఇవి మనకు బుక్ సెల్ బాక్సులు డూగి సౌండ్లో బ్రాండెడ్ బాక్సులు ఎలా ఉంటాయో అట్లానే కావాలన్నారండి. యాస్టీజ్ అలాగే తయారు చేశానండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక మార్పు ఉందండి. ఏంటంటే అక్కడ వచ్చండి ప్యూర్ బ్లాక్ అండి, కాకపోతే ఇక్కడ వుడ్ బ్లాక్ వేయడం జరిగిందండి. ఆ సార్ గారు నాకు వుడ్ బ్లాక్తో కావాలని అన్నారు కాబట్టి వుడ్ బ్లాక్ వేయడం జరిగిందండి. ప్యూర్ బ్లాక్ కావాలనుకుంటే ప్యూర్ బ్లాక్ ఉందండి వేసేవాడిని, కాకపోతే నాకు వుడ్ బ్లాక్ కావాలన్నారు, అందుకోసం వుడ్ బ్లాక్తో వేయడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళే ముందండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఏ స్పీకర్లు వాడాము ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. అలాగే ఆ స్పీకర్లు కూడా అన్బాక్సింగ్ వీడియో ఆ ఛానల్లో ఉంటుందండి. ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అన్బాక్సింగ్ వీడియో క్రాస్ ఓవర్లు ఏ క్రాస్ ఓవర్లు ఏ స్పీకర్లు ఎంత వాట్స్ ఇవన్నీ మీకు తెలియాలంటే అందులోకి వెళ్ళండి. వచ్చండి హైట్ వచ్చండి 14 ఇంచులండి, ఎడల్పు వచ్చి 8 ఇంచులండి, లోతు వచ్చండి 13 ఇంచులండి. చాలా హెవీ లోతు అండి. ఎందుకంటే బ్రాండెడ్ స్పీకర్ బాక్సుల్లో ఇచ్చే లోతు ఇంత ఇచ్చారు. ఆ మెజర్మెంట్ ప్రకారమే ఇవి తయారు చేయడం జరిగిందండి. మీకు గ్రిల్ కూడా తీసి చూపిస్తానండి. గ్రిల్ తీస్తే ఇలా ఉంటుందండి. మీకు విత్ పాలిఫుల్ ఫోమ్తో ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం పాలిఫుల్ ఫోమ్తో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి హెయిర్ హోల్ వచ్చండి కింద మనం సబూపల్కి ఇచ్చే ఎల్పోటెడ్ టైప్లోనండి. డూగే సౌండ్ కూడా సేమ్ ఇట్లానే ఇచ్చాడు. అందుకోసం యాస్టీజ్ ఇలాగే తయారు చేయడం జరిగిందండి. అలా డైరెక్ట్గా ఒక చెక్క అండి. అయితే ఆ సార్ గారు ఒక చెక్క అడ్డం చెక్క కావాలన్నారండి. మీకు ఇలా చూస్తే కనబడుతుంది ఫోమ్ వేసి ఉందండి. ఇది ఒక అడ్డ చెక్క ఒకటి వేయండి నాకు అన్నారు. అడ్డ చెక్క కూడా వేయడం జరిగిందండి. మీరు ఈ ఇన్స్టలేషన్ అయిన తర్వాత మొత్తం లుక్ ఎలా వచ్చింది ఏంటన్నది కూడా అది కూడా మీకు చూపిస్తానండి. ఇన్స్టలేషన్ చేద్దామండి. ఎట్లా చేసిన ఏంటన్నది మొత్తం అంతా మీకు తెలియజేస్తానండి.